నమస్తే, వెల్కమ్ టు వీటెన్ న్యూస్. దివ్యాంగుల 2016 హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం దివ్యాంగుడి పైన దాడి చేసిన వారి మీద అమలు చేయాలి. 19/2/2025 రేపల్లెపట్నంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో పత్రికా సమావేశం. ఈ యొక్క సమావేశంలో మాట్లాడుతున్న జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు రేపల్లెపట్నంలోని బుజ్జావారి స్ట్రీట్ 25వ వార్డు మునపల్లి సుబ్బయ్య కుమారుడు దివ్యాంగుడైన సుబాని గారి తల్లిని తండ్రిని కొడుతూ ఉంటే దివ్యాంగుడైన సుబాని మా ఒక్క తల్లిని తండ్రిని ఎందుకు కొడతానని అడ్డం వెళ్లినందుకు దివ్యాంగులను సుబానిని కందకు నెట్టివేసి కొట్టడం జరిగింది. దీని మీద రేపల్లె పట్న ఎస్ఐ గారు, పట్న సిఐ, డిఎస్పీ దివ్యాంగుడు కొట్టినందుకు మునిపల్లి సుబ్బయ్య వారి కుమారుడు మీద దివ్యాంగుల 2016 హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం అమలు చేసి అరెస్టు చేసి శిక్షించాలని రేపల్లి పట్న ఎస్ఐ గారిని, సిఐ గారిని, డిఎస్పీ గారిని మిక్కిలి కోరడమైంది. తల్లి పైన దాడి చేస్తూ ఉంటే దివ్యాంగుడైన సుబాని వెళ్ళి మా ఒక తల్లిని తండ్రిని ఎందుకు దాడి చేస్తున్నావు అని చెప్పి వెళ్తే ఏందిరా కుంటున్నా కొడక అని చెప్పి వారి మీద వచ్చి దివ్యాంగుని కొట్టడం జరిగింది. దీని మీద మరి రేపల్లె పట్న ఎస్ఐ గారు కానీ, అదేవిధంగా సిఏ గారు కానీ, మరి డిఎస్పీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి. దివ్యాంగుని కొట్టి తిట్టినా కూడా మీ ఒక దివ్యాంగుల కేసు, మీ దివ్యాంగుని కొట్టినా తిట్టినా మీరు ఏం చేయలేరని చెప్పి అని వారిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారంట. సుబ్బయ్య గారు కొడుకు వారి మీద దివ్యాంగుల 2016 హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం వాళ్ళ కేసు కట్టాలి. కేసు కట్టి వారిని శిక్షించాలని చెప్పి కూడా మరి రేపల్లె పట్న ఎస్ఐ గారికి, సిఏ గారికి, మరి డిఎస్పీ గారిని కూడా మరీ కోరుతూ ఉన్నాం. దివ్యాంగుల పైన మీరు పెద్ద మనసు చేసుకొని మా ఒక కేసు కట్టి వారి సుబ్బయ్య గారిని కానీ, వారి యొక్క కుమారుడి పైన కానీ కేసు కట్టి వారిని శిక్షించాలని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాం.